న్యూమోగ్రాఫాలజీ నుంచి ప్రముఖ న్యూమరాలజిస్ట్ అట్లానే సిగ్నేచరిస్ట్ ఉషా గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మరి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ లో ఒకసారి చెక్ చేయించుకుని లైఫ్ లో సక్సెస్ సాధించాలి అనుకునేవారు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకి వెంటనే కాల్ చేయండి. నమస్తే మేడం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు న్యూమరాలజీకి సంబంధించి అంటే మనం చిన్నప్పటి నుంచి చూసినట్లయితే ఆస్ట్రాలజీ పరంగా పేర్లు చెక్ చేయించుకోవడం జరిగేది. ఇప్పుడు చూస్తుంటే న్యూమరాలజీకి చాలా అసలు అందరూ కూడా న్యూమరాలజీ ప్రకారం పెట్టుకోవాలి అనుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటారు? న్యూమరాలజీ ప్రకారమే పేరు ఎందుకు పెట్టుకోవాలి, న్యూమరాలజీ ప్రకారం పెట్టుకోకుంటే సమస్యలు ఏవి రావా, ఇలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్గా మనకు ఒకప్పుడు పవర్ లేదండి. పవర్ లేనప్పుడు ఎవరు బతికే వాళ్ళు కాదా? మరి ఇప్పుడే బతుకుతున్నారా అంటే ఫెసిలిటేటెడ్ లైఫ్ అన్నమాట. న్యూమరాలజీ ప్రకారం మీరు నేమ్ కరెక్షన్ తీసుకోగలిగారు, న్యూమరాలజీ ప్రకారం పిల్లలకి నేమ్ పెట్టగలిగారు అంటే వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చినట్లండి. పిల్లలకి నేమ్స్ పెట్టేటప్పుడు ఏదో బాధ్యతతో పెట్టేస్తున్నాము, బాధ్యత తీరిపోతుంది అని కాకుండా వాళ్ళు బాగుపడే విధంగా పేరు పెట్టగలిగారు అంటే చాలా మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడాను వాళ్ళ యొక్క నేమ్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ ఏంటి. ఇక్కడ కొంతమందికి యాజ్ పర్ ఆస్ట్రాలజీ, ఇప్పుడు మీరు అడిగారు ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టుకుంటున్నాం కదా మళ్ళీ న్యూమరాలజీ ఎందుకు అని. యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారమే చాలా మంది మ్యారేజెస్ చేసుకుంటున్నారు. బట్ ఎందుకు మధ్యలోనే విడిపోతున్నారు, ఎక్కువ గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ వచ్చేసి వాళ్ళకి భేదాలు, అభిప్రాయ భేదాలు, ఈగో, ఇవన్నీ ఎక్కువ అన్నమాట. సో ఇక్కడ మనకు న్యూమరాలజీ ప్రకారము మంచి లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మంచి నేమ్ సెట్ చేసుకోవచ్చు. అన్ని రకాలుగా చేసుకున్నట్లయితే ఒక వ్యక్తి అంటే వాళ్ళ పర్సనల్ లైఫే కాదండి, ప్రొఫెషనల్ లైఫ్ బాగుండాలి, ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి, అన్ని లైఫ్ బాగుండాలంటే ఒక న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అన్ని కలిపి చూసుకోగలిగారంటే మంచి లైఫ్ అనేది చూడొచ్చండి. ఓకే అండి, ఫస్ట్ కలర్ రెడీగా ఉన్నారు. కాకినాడ నుంచి శ్రీనివాస్ గారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకోసమే మేడం, నాకోసమే తెలుసుకోవాలనుకుంటున్నాను. రైట్ అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/3/1984 మేడం. 8/3/1984. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఇంతవరకు జాబ్ అంటే కరెక్ట్ గా జాబ్ ఏం రాలేదు మేడం. ప్రస్తుతానికి లైఫ్ లో ఎలా ఉంటది, లైఫ్ లో సెటిల్ అవుతానా, అసలు యాక్చువల్ గా ఏం చేయాలి? నిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా మేడం? నిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా? నిక్ నేమ్ వాసు అనే పిలుస్తారు మేడం. ఇంకా నిక్ నేమ్ అంటే ఏం లేదు, అందరూ కలిసి వాసు అనే పిలుస్తారు. ఎక్కడైనా ప్రొఫెషనల్ ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడే శ్రీనివాస్ అని పిలుస్తారు. ఓకే అండి, ఉషా గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. అందరూ ఏమని పిలుస్తారండి మిమ్మల్ని? వాసు అని పిలుస్తారు మేడం. వాసు అని పిలుస్తారు. సిగ్నేచర్ ఎలా చేస్తారు వాసు గారు? నేను శ్రీనివాస్ అనే సైన్ చేస్తాను మేడం. శ్రీనివాస్ SR యూస్ చేస్తారు. SRINIVAS అనే సైన్ చేస్తాను. ఓకే ఓకే, చూడండి శ్రీనివాస్ గారు, మీరు 8th పుట్టారు. 8th పుడితే శని నంబర్ అని చెప్తాము. ఎక్కువ ఇబ్బందులనే ఉంటాయండి, ఎటువైపు వెళ్ళినా ఎక్కువ అబ్స్టాకల్స్ ఉంటాయి. ఒక అడ్డంకి రాకుండా మీకు ఏ పని కూడా పూర్తి కాదు. దానికి తగినట్లు మీరు కూడా ఎక్కువ స్టబ్బర్న్ నేచర్, ఎవరి మాటను కేర్ చేయరు, మీకు ఏది నచ్చితే అదే చేస్తారు, అటువంటి మెంటాలిటీ ఉంటుంది. ఇక్కడ శ్రీనివాస్ అనే పేరులో SR యూస్ చేస్తున్నారండి. యాజ్ పర్ ప్రొనాలజీ SR ఈజ్ రెఫర్ టు సారో అని అర్థం. ఆల్రెడీ 8 వల్ల సారోస్, దాంతోపాటు SR తో సారోస్ వల్ల మీకు ఇబ్బందులు అనేవి ఎక్కువ ఉంటాయి. మీరు కరెక్షన్ తీసుకోవాల్సిన నంబర్ SHREENUVAS శ్రీనివాస్. ఈ స్పెల్లింగ్ ని మీరు 41 టైమ్స్ రాయండి, 41 డేస్ రాయండి, 1 or 2 days గ్యాప్ తీసుకొని మళ్ళీ లక్కీ డేట్ లో స్టార్ట్ చేయండి. మీ లక్కీ డేట్స్ 5 and 6 లక్కీ డేట్స్ అండి. 4 మీకు అన్లక్కీ డేట్ అండి. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు. రైట్ అండి, మరో కాల్ ఉన్నారండి. కరీంనగర్ నుంచి రాజేంద్ర గారు. హలో, రాజశేఖర్ గారు. హలో రాజశేఖర్ గారు. మేడం, డేట్ ఆఫ్ బర్త్ 6 జనవరి 1992. 6th January 1992. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు రాజశేఖర్ గారు? మేడం, అయితే గవర్నమెంట్ జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. గవర్నమెంట్ జాబ్ గురించి. ఓకే, ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? శేఖర్ అని పిలుస్తుంటారు. ఓకే అండి, ఉషా గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ రాజశేఖర్ గారు. మేడం, 6th పుట్టారండి, చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్ అండి. 6 and 1 కాంబినేషన్, గవర్నమెంట్ జాబ్ అనేది ఖచ్చితంగా ఉందండి. బట్ శేఖర్ SEKHAR యూస్ చేస్తున్నారండి? SHEKAR. SHEKAR. మేడం, ఇక్కడ నంబర్ 18 నంబర్ వస్తుందండి మీ నేమ్ లో. శేఖర్ గారు, నంబర్ 18 నంబర్, దీని హై టెన్షన్ నంబర్ అని చెప్తాము. అండ్ దెన్ 1 and 8 కాంబినేషన్ వల్ల ఎక్కువ మీకు వర్క్లు అన్ని కూడా డిలే అవుతుంటది. యాజ్ పర్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఏది డిలే అయ్యే ఛాన్సెస్ అయితే లేవండి. లక్ అనేది ఉంటుంది, మీరు ఏ వర్క్ అనుకున్నా కూడా తొందరగా జరుగుతుంది. బట్ ఇక్కడ శేఖర్ అనే నేమ్, ఇన్ అడిషన్ మీరు రాజశేఖర్ నేమ్ అయితే రాజశేఖర్ అని పిలుస్తున్నారు. సిగ్నేచర్ రాజశేఖర్ అని చేస్తారా?
ఓకేనండి, మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోగలిగారంటే కంప్లీట్ గా రాజశేఖర్ ఎలా ఉంది, శేఖర్ ఎలా ఉంది అన్న వివరాలన్నీ తెలుసుకొని మీ సిగ్నేచర్ తో పాటు కూడా మీ ప్రాబ్లమ్ సాల్వబుల్ గా చేయొచ్చండి. రైట్ అండి, మరో కాల్ ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి రాఘవేంద్ర గారు. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి రాఘవేంద్ర గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/6/1989 మేడం. ఏంటండి? 15/6 15/6 ఓకే 1989. 1989 ఓకే అండి 89 89. ఓకే అండి, ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? అంటే జాబ్ మేడం, జాబ్ గురించి దానికి ఎట్లా. నేను రాఘవేంద్ర మేడం, అందరు రఘు అని పిలుస్తారు నన్ను. రైట్ అండి, చాలా మంది. ఉషా గారు ఉన్నారు, మాట్లాడండి. థ్యాంక్ యూ. హలో రాఘవేంద్ర గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చూడండి 15th పుట్టారు, మంచి డేట్ ఆఫ్ బర్త్ అండి. బట్ ఇక్కడ 3 కాంబినేషన్ 6-3 కాంబినేషన్ ఎక్కువ యాంగ్జైటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఇన్నర్ టెన్షన్స్. మీకు మీరే ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతుంటారు, చిన్నదానికి కూడా ఎక్కువ గాబరా పడుతూ ఉంటారు. బట్ ఇక్కడ రాఘవేంద్ర అన్న పేరు అయితే రఘు అని పిలవడం, ఇది వరకు కూడా చెప్పామండి. ఉన్న పేరు ఒకటి, పిలిపించుకునే పేరు ఒకటి ఉంటే ఎక్కువ సమస్యలు వస్తాయి. ఇదే కాంబినేషన్ అండి, సచిన్ టెండూల్కర్, అబ్దుల్ కలాం కూడాను ఇదే కాంబినేషన్ 6-3. యాక్చువల్ గా ఆస్ట్రాలజీ ప్రకారం 6కి 3కి పడదు, వీళ్ళకి ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి, ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటారు. బట్ ఇక్కడ మంచి నేమ్ కనుక ఉంది అంటే మీరు మిగిలిన వాళ్ళు సాధించేదానికన్నా ఎక్కువ సాధించగలుగుతారండి. మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోగలిగారంటే మంచి కరెక్షన్ తీసుకోవచ్చు రాఘవేంద్ర గారు. ఆల్ ద బెస్ట్. రైట్ ఉషా గారు, మరో కాల్ ఉన్నారు ఏలూరు నుంచి రాజా గారు. హలో హలో, నమస్కారం మేడం. హలో నమస్తే మేడం. రాజా గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు నా గురించేనండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఐడియా లేదు మేడం, అదే పేరు పరంగా నాకు వస్తారేమో అని. ఓకే అండి, మరి ఉషా గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. హలో హలో నమస్కారం, చెప్పండి రాజా గారు. మేడం, నా పేరు కొద్దిగా కరెక్షన్ చేసి కొంచెం చెప్తారండి దాని గురించి ఎట్లా. రాజా అంటారండి అందరూ? మేడం రాజా అంటారా అందరు మిమ్మల్ని? రాజా అంటారండి. ఓకే రాజా గారు, చూడండి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదని చెప్పారు. ఇక్కడ రాజా అన్న నేమ్ 12 నంబర్ వస్తుందండి, దీన్ని రివర్స్ నంబర్ అని చెప్తాము. 5 and 12 కాంబినేషన్ ఏ వర్క్ అనుకున్నా కూడా రివర్స్ అవుతుంది. ఒకవేళ జాబ్ లో జాయిన్ అయినా, ఏ వ్యాపారం చేసినా తొందరగా అది మానేసి మరో జాబ్ ఇలా మారుతూ ఉంటారు. సో మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది రాజా గారు, ఎందుకంటే మీ హ్యాండ్ రైటింగ్ చూసి మీ డేట్ ఆఫ్ బర్త్ ని గెస్ చేయొచ్చు. దాని తోడు మీకు మంచి నేమ్ ఇవ్వడము, మంచి ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ లో వెళ్తే మీరు తొందరగా సెటిల్ అవ్వగలుగుతారు, ఈ అన్ని వివరాలు చెప్పగలుగుతామండి. రైట్ అండి. ఉషా గారు, న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ అంటూ ఉంటారు. అసలు బర్త్ నెంబర్ అంటే ఏంటి, డెస్టినీ నెంబర్ అంటే ఏంటి? ఎస్, బర్త్ నెంబర్ అంటే ఏం లేదండి, మనకు పుట్టిన తేదీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫోన్ చేశారు, 15th పుట్టారు, జూన్ పుట్టాము, 1983లో పుట్టామని చెప్పారు. 15 5 + 1 6, దాన్ని బర్త్ నెంబర్ అని చెప్తాం. బర్త్ నెంబర్ వల్ల ఏమంటే మీ యొక్క సైక్, మీ యొక్క ఫిజిక్ ఎలా ఉంటుంది, మీరు ఏ వర్క్ చేయగలుగుతారు, మీరు మెంటల్ గా ఎలా ఉంటారు అనేది బర్త్ నెంబర్ ద్వారా చెప్పొచ్చు. అదేవిధంగా డెస్టినీ నెంబర్ అంటే ఇయర్, మంత్, దెన్ మీ యొక్క పుట్టిన డేట్, ఈ 3 యాడ్ చేసి సింగిల్ డిజిట్ తీసుకుంటే దాన్ని డెస్టినీ నెంబర్ అని చెప్తాం. డెస్టినీ నెంబర్ ఏమంటే మీ లైఫ్ అండ్ దెన్ మీ మెంటాలిటీ, ఇవన్నీ కూడా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడెన్ పుట్టింది 10 అండి. 10 అంటే మంచి డేట్ ఆఫ్ బర్త్, మంచి లీడర్షిప్ క్వాలిటీ. అదేవిధంగా అతని డెస్టినీ నెంబర్ చూస్తామంటే 8 అంటే శని. ఇక్కడ డెస్టినీ నెంబర్ కి బర్త్ నెంబర్ కి సూట్ కాలేదు అంటే వాళ్ళు ఎక్కువ ఏదైనా రాంగ్ సైడ్ వెళ్తారండి. దెన్ దానికి తోడు వాళ్ళ నేమ్ కూడా సరిగా లేదు అంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతారు. అదేవిధంగా మనకు వీరప్పన్ అంటే అందరికీ తెలిసిందే. వీరప్పన్ పుట్టింది 18 అండి. 18 అంటే 8 + 1 9. 9 మంచి నంబర్ అని చెప్తాం. బట్ 9లో 18 కొంతవరకు సమస్యకు సంబంధించిన నంబర్ అనమాట. ఎందువల్ల అంటే 1 8 కాంబినేషన్ వల్ల డెస్టినీ నంబర్ వీరప్పన్ది 9. సో సెంటిమెంట్స్ ఉండవు, గ్రడ్జ్ బేరర్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా బర్త్ నంబర్, డెస్టినీ నంబరే కాకుండా వాళ్ళు ఏ తేదీలో పుట్టారు, 9వ తారీఖు పుడితే ఎలా ఉంటుంది, 18వ తారీఖు పుడితే ఎలా ఉంటుంది, 27వ తారీఖు పుడితే ఎలా ఉంటుంది, ఇలా రకరకాల డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని వాళ్ళ యొక్క మెంటాలిటీని మనం గెస్ చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళకి ఏ ప్రొఫెషన్ సైడ్ వెళ్తే బాగుంటుంది, ఏ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, ఇన్ని రకాలుగా బర్త్ అండ్ డెస్టినీ నంబర్ తో మనం చేయొచ్చండి. రైట్ ఉషా గారు, మరో కాల్ ఉన్నారండి నంద్యాల నుంచి వెంకటేశ్వర్లు గారు. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి వెంకటేశ్వర్లు గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 05/9/1995 మేడం. 05/1995. డేట్ మంత్ కరెక్ట్ గా చెప్పండి. 05 ఓకే 09 ఓకే 1995 మేడం. 95.
5995. మేడం. ఓకే అండి, ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? నా పేరు వెంకటేశ్వర్లు అని పిలుస్తాను మేడం. ఓకే, నిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు మేడం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మేడం, నా ఫ్యూచర్ గురించి నాది ఎట్టుంది ఇంకా అంత కనుక్కొని మేడం. రైట్ అండి, ఉషా గారు ఉన్నారు, మాట్లాడండి. వెంకటేశ్వర్లు గారు చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్ అండి. 5th పుట్టారు, అదృష్టవంతులు, మంచి బిజినెస్ మైండ్ ఉంటుంది. 1 మీ యొక్క డెస్టినీ నెంబర్ కూడా 1. ఇది మంచి లీడర్షిప్ క్వాలిటీ. ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారండి. బట్ ఇక్కడ మీకు వెంకటేశ్వర్లు అన్న పేరులో WAR వార్ అనే ప్రొనౌన్సియేషన్ నేమ్ లో ఉంటే ఎక్కువ స్ట్రగుల్స్ ఫీల్ అవుతారండి. మీకు మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పటికీ కూడాను నేమ్ లో ఉన్న నెగిటివ్ వల్ల ఎక్కువ ఇబ్బందులు పడతారు. మీరు మీ కరెక్షన్ తీసుకోవాల్సిన నోట్ చేసుకోండి. VENKATESVARLU వెంకటేశ్వర్లు. 51 టైమ్స్ రాయండి, 51 డేస్ రాయండి, 1 or 2 డేస్ టైం తీసుకొని మళ్ళీ లక్కీ డేట్ లో స్టార్ట్ చేయండి. మీ లక్కీ డేట్స్ 1, 5 and 6 అండ్ లక్కీ డేట్ 8 అండి. ఆల్ ది బెస్ట్ వెంకటేశ్వర్లు గారు. రైట్ అండి, మరో కాల్ ఉన్నారు నల్గొండ నుంచి వెంకటేశ్వర్లు గారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, వెంకటేశ్వర్లు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 జూన్ 1987. 20 జూన్ 1987. 85. 87 మేడం. 87. అవునండి. ఓకే అండి, ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? వెంకటేశ్వర్లు అంటారు, వెంకన్న అంటారు. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మేడం కలిసి రావట్లేదు పేరు వల్ల ఏందని తెలుసుకున్నాను. రైట్ అండి, ఉషా గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు. చెప్పండి మేడం. ఓకే, ఇక్కడ చూడండి 20th పుట్టారు. బాగా సెన్సిటివ్ మెంటాలిటీ ఉంటదండి. మీకు ఫిజికల్ కూడాను కష్టమైన పనులు ఏవి చేయలేరు. మీరు ఏం చేస్తూ ఉంటారండి? ఇప్పుడు ప్రొఫెసర్ ఖాళీ అండి, ఎడ్యుకేషన్ అయిపోయింది. ఏం చేశారు? MA B.Ed అండి. MA B.Ed చేశారు. టీచింగ్ మీకు కరెక్ట్ అండి. బట్ ఇక్కడ ఇప్పుడు ఇంతవరకే కాలర్ కూడా వెంకటేశ్వర్లు అండి. వార్ అనేది నేమ్ లో ఉంటే గనక ఎక్కువ స్ట్రగుల్స్ ఉంటాయండి. ఈశ్వరు, పరమేశ్వరు, మహేశ్వరి ఇలా ఏ నేమ్ తీసుకున్నా కూడాను వార్ అనేది నేమ్ లో ఉంటే చాలా ఇబ్బందులు పడతారు. సో 27 మీది కాంబినేషన్ మంచి కాంబినేషన్ అండి. మంచి లైఫ్ ఉంటుంది మీకు. నాగార్జున గారిది కూడాను సేమ్ ఇదే కాంబినేషన్, 27 కాంబినేషన్. మీరు తీసుకోవాల్సిన కరెక్షన్ VENKATESWARALU వెంకటేశ్వర్లు. ఈ కరెక్షన్ తీసుకోండి. 55 డేస్ రాయండి, 55 డేస్ రాయండి. 1 or 2 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ లక్కీ డేట్ లో స్టార్ట్ చేయండి. మీ లక్కీ డేట్స్ 1, 7 and then 6 అండి. ఓకే అండి, మరో కాల్ ఉన్నారు నల్గొండ నుంచి సాయి కుమార్ గారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, సాయి కుమార్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. రైట్ అండి, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 10 1995. 95. ఓకే అండి, ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? సాయి అని పిలుస్తారండి. ఓకే అండి, నిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా? అదే సాయి అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే పేరు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలా, ఫ్యూచర్ ఎలా ఉంది అని. రైట్ అండి, ఉషా గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. ఓకే, సాయి కుమార్ గారు 29 పుట్టారు. 29 కొంతవరకు కోపము, అదే విధంగా 2 and 9 కాంబినేషన్ అండి. మీ 2కి 9కి పడకపోవడం వల్ల ఎక్కువ ఇన్నర్ టెన్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఒకప్పుడు ఒక రకంగా, మరొకప్పుడు ఇంకో రకంగా 2 రకాల ప్రవర్తనలు అనేవి ఉంటాయి మీకు. ఇక్కడ సాయి కుమార్ అన్న నేమ్ లో కూడాను మారణ ప్రొనౌన్సియేషన్ ఉందండి. మారనే ప్రొనౌన్సియేషన్ ఉంటే ఆల్రెడీ కోపం ఉంటది. ఆ కోపం మరింత ఎక్కువగా ఉండడం, అనవసరమైన సమస్యల్లో చిక్కుకోవడం, ఈ సమస్యలన్నీ ఉంటాయి. దాంతో పాటు మిమ్మల్ని సాయి అని పిలుస్తున్నారని చెప్పారు. సాయి ఎవరు కూడాను ఇలా దేవుడి నేమ్ పెట్టుకుంటారు. పెట్టుకున్న నేమ్ ఒకటి ఉంటుంది, పిలుచుకునే నేమ్ ఒకటి ఉంటుంది. అంటే ఖచ్చితంగా మీరు ఈ సాయి అని కాకుండా సాయి కుమార్ అని పిలిపించుకోండి. బట్ సాయి కుమార్ లో కూడాను కరెక్షన్ అవసరం అవుతుంది. మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోగలిగారంటే మీకు కరెక్ట్ కరెక్షన్, దాంతోపాటు మీకు ఏ ఫీల్డ్, ఏ ప్రొఫెషనల్ కి మీరు వెళ్తే బాగుంటుంది, లేదా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, అన్ని వివరాలు తెలుసుకోవచ్చండి. రైట్ ఉషా గారు, మరో కాల్ ఉన్నారండి కొత్తగూడెం నుంచి కృష్ణ గారు. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, కృష్ణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 5 67. 67. అవునండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఏంది మొత్తం. కృష్ణ గారు నిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. ఓకే అండి, ఉషా గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. కృష్ణ గారు ఏం చేస్తుంటారండి మీరు? నేను ప్రైవేట్ జాబ్ అండి. ప్రైవేట్ జాబ్. ఓకే, చూడండి మీ నేమ్ 35 లో ఉందండి. 6, 7 కాంబినేషన్, మంచి కాంబినేషన్. కృష్ణ కరెక్షన్ చూడండి, KRISSHNA
KRISHNA అండి, కృష్ణ. 24 టైమ్స్ రాయండి, 24 డేస్ రాయండి, 1 or 2 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ లక్కీ డేట్లో స్టార్ట్ చేయండి. మీ లక్కీ డేట్స్ 1 and 5, 6 అండి. ఓకే అండి. ఉషా గారు, సిగ్నేచర్ చేసేటప్పుడు మనం ఎట్లాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు సిగ్నేచర్ అనాలిసిస్ ఎందుకు చేయించుకోవాలంటారు? ఓకే, సిగ్నేచర్ అనాలిసిస్ యాక్చువల్గా ప్రతి ఒక్కరికి 2 ఇమేజెస్ ఉంటుందండి. సెల్ఫ్ ఇమేజ్, పబ్లిక్ ఇమేజ్, 2 ఇమేజెస్ అనేవి ఉంటుంది. పబ్లిక్ లో సెల్ఫ్ ఇమేజ్ వాళ్ళు ఎటువంటి వాళ్ళని వాళ్ళకి తెలుస్తుంది, బట్ పబ్లిక్ లోకి వెళ్లే లోపు నేను మంచి వాళ్ళని అందరూ అనుకోవాలి, నేను పబ్లిక్ లో ఒక గెయిన్ కావాలి, పబ్లిక్ లో నా ప్లేస్ ఒక నెంబర్ 1 లో ఉండాలి, అందరూ గమనించే విధంగా నేను ఉండాలని ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటారండి. బట్ ఇక్కడ మీ సిగ్నేచర్ అనాలిసిస్ ఎందుకు చేయించుకోవాలి అంటే, మనం హెల్త్ చెకప్ ఎందుకు చేయించుకోవాలి అనేది చూడొచ్చు. హెల్త్ చెకప్ ఎందుకు చేసుకుంటామండి, మనలో ఉన్న బాడీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ ఫర్దర్ మనం ఏం చేయాలి, డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మనం హెల్త్ చెకప్ చేసుకుంటాం. బట్ సిగ్నేచర్ అనాలిసిస్ ఎందుకు చేసుకుంటాం, మీ మెంటల్ చెకప్ అండి ఇది. మీరు పబ్లిక్ లో ఎలా కనిపిస్తున్నారు, మిమ్మల్ని చూసి పబ్లిక్ ఏమని ఫీల్ అవుతున్నారు, దెన్ మీరు హానెస్ట్ అనుకుంటున్నారా, మీరు ఎక్కువ స్ట్రెస్ తో ఫీల్ అవుతున్నారు, ఈ అన్ని విషయాలు కూడా మీరు సిగ్నేచర్ లో మీరు చూడొచ్చు. దెన్ మీ యొక్క మనకు సిగ్నేచర్ లో 3 parts ఉంటుందండి. ఒకటి ప్రొఫెషనల్ పార్ట్, ఫ్యామిలీ పార్ట్, అదే విధంగాను మీ యొక్క పర్సనల్ పార్ట్. ఈ పార్ట్స్ లో మీరు ఎక్కడ మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, కాన్ఫిడెంట్ ఎక్కడ లూజ్ అవుతున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారా, ఇక వర్క్ పోస్ట్ పోన్ చేస్తున్నారా లేదా, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా లేదా, హానెస్ట్ గా ఉన్నారా, డిసానెస్ట్ గా ఉన్నారా, ఇలా చాలా రకాలు. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఫీల్ అవుతున్నారా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో ఫీల్ అవుతున్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలంటే ఏం చేయాలి? ఇక మీ సిగ్నేచర్, కొంతమంది సిగ్నేచర్ ఇలా రౌండ్ చేస్తారండి, కొంతమంది సిగ్నేచర్ రాసి మళ్ళీ సిగ్నేచర్ ని ఇలా కొడతారు, అంటే వాళ్ళనే వాళ్ళు కొట్టుకుంటాడు. ఇంకొకటి ఏం చేయడం, ఏ రమేష్ అని రాయాలనుకుంటే ఏ అని పెట్టి ఆ ఏ లోపలే ఆర్ రాస్తారు. ఇలా రకరకాల సిగ్నేచర్స్ చేస్తూ ఉంటారు. సో ఇక మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందనేది మీ సిగ్నేచర్ లో కనిపిస్తుంది. ఎవరైనా కూడా టీనేజ్ లో ఫస్ట్ వాళ్ళ సిగ్నేచర్ స్టార్ట్ చేస్తారు. టీనేజ్ లో స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫాదర్ ని చూసా, లేదంటే టీచర్ ని చూసా, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ యొక్క నేమ్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, రకరకాలుగా ఫ్రేమ్ చేసుకుంటుంటారు. ఇక్కడ సిగ్నేచర్ రకరకాలుగా ఫ్రేమ్ చేసుకుంటూ ఉండడం మీ యొక్క మైండ్ సెట్ అనేది మీ సిగ్నేచర్ లో కనిపిస్తుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఏదైనా కూడాను మీ యొక్క సిగ్నేచర్ ని అనాలిసిస్ చేసుకోవడం ద్వారాను ఏదర్ పాజిటివ్, నెగిటివ్ అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మీలో ఉన్న పాజిటివ్స్ ఏవి, దాన్ని మీరు ఎలా హైలైట్ చేసుకోవాలి, మీలో ఉన్న నెగిటివ్స్ ఏవి, దాన్ని ఎలా మీరు తగ్గించుకోవాలి, మీరు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఎలా తీసుకోవాలి, అన్ని వివరాలను మనం సిగ్నేచర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే అండి. మరి డాట్స్ పెడుతూ ఉంటారు, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, అట్లాంటివి చేయొచ్చు అంటారా? ఎస్, చాలా మంది డాట్స్ పెడుతుంటారండి. డాట్స్ పెట్టినప్పుడు సిగ్నేచర్ ఎక్కడ డాట్ పెడుతున్నారు, ఇనిషియల్ తర్వాత డాట్ చేస్తున్నారా, సిగ్నేచర్ తర్వాత డాట్ చేస్తున్నారా, సిగ్నేచర్ స్టార్టింగ్ లో డాట్ చేస్తున్నారా? ఇది డాట్ అంటే కంపానియన్ ని తెలుపుతుందండి. కంపానియన్ అంటే ఫ్యామిలీలో ఫ్యామిలీలో అందరితో ఉండడానికి సంతోషపడుతున్నారా, ఫ్రెండ్స్ తో ఉండడానికి సంతోషపడుతున్నారా, లేదంటే సిబ్లింగ్స్ తో ఉండడానికి సంతోషపడుతున్నారా, లేదు రాంగ్ డైరెక్షన్, రాంగ్ సైడ్ అక్కడ కలిసి ఉండడానికి సంతోషపడుతుంది. ఇలా చాలా రకాలు మనం డాట్స్ ని బట్టి తెలుసుకోవచ్చు. ఆ డాట్స్ కూడా ఎక్కడ కరెక్ట్ గా ప్లేస్ చేయడం మంచిదో అక్కడ డాట్ ప్లేస్ చేయడం మంచిది. అన్ని చోట్ల డాట్ చేయడం ఏ మాత్రం మంచిది అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు యాజ్ పర్ న్యూమరాలజీ అండ్ దెన్ గ్రాఫాలజీ రెండు చూస్తామండి. ప్రతి ఒక్కరు 2014, 2015 నోట్ లో మీరు చూడొచ్చు, మీకు మీరే చూడొచ్చు. రఘురామ్ రాజన్ మన యొక్క గవర్నర్ అండి. ఇతను యాజ్ పర్ మనం న్యూమరాలజీ ప్రకారం చూసామంటే 3rd పుట్టారండి, 3/2/1963. సో ఇది మనకు ఇప్పుడు చెప్పాం బర్త్ నంబర్, డెస్టినీ నంబర్. బర్త్ నంబర్ 3, డెస్టినీ నంబర్ 6, 3, 6 యాజ్ పర్